స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అరెస్ట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్సులాట కేసులో దాదాపు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ పెట్టుకున్న క్వాష్ పిటిషన్పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం హైకోర్టు అల్లు అర్జున్ గారికి దాదాపు 4 వారాల పాటు బెయిలు మంజూరు చేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో బన్నీని పోలీసులు చెంచులగూడ జైలుకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్పై విచారణ జరుగుతుందన్న హైకోర్టు తీర్పు వచ్చాకే బన్నీ రిమాండ్పై స్పష్టత రానున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక తెలవంటగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కోసం ఢిల్లీ నుంచి లాయర్ సిద్ధార్థ్ లోత్తర్ని దింపారట టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టుపై ఇప్పటికే అల్లు అభిమానులు ఇప్పటికే భారీ ఎత్తున ర్యాలీలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. మా హీరో చేసిన తప్పేందంటూ వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు సినీ సెలబ్రిటీలు కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్ అరెస్ట్ అవడం వెంటనే ఆయన ఇంటికి వెళ్ళి ఓదార్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పటికే న్యాయ నిపుణులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారట. మరోవైపు అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్ అయ్యారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో.